ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా వాగ్దానము ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. దేవా, సమాధానాన్నిచ్చే దేవుడు నైనా, ఎవరైతే సమాధానం లేని స్థితిలో నీ మందిరంలో ప్రవేశిస్తున్నారో వారికి శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభువా. నాయన, ఎన్ని ఉన్నా సమాధానం లేని స్థితిలో ఉన్నారు, ఎంత జ్ఞానం ఉన్నా సమాధానం లేని స్థితిలో ఉన్నారు. దేవా, నీ మందిరములో నిత్య సుఖములు కలవు కదా ప్రభువా. నీ మందిరములో ఆనంద ప్రవాహము కలదు కదా నా తండ్రి, మీకు వందనాలు. నిత్యము కూడా నాయన నీ మందిరంపై నీ మహిమ నుంచుచున్న దేవుడు ప్రభువా. నీ ప్రేమలు వచ్చి ప్రార్థించుచుండగా నాయన వారికి అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడు కదా నాయన. వారి అశాంతిని తొలగించి శాంతినిచ్చే దేవుడు కదా ప్రభువా. వారు దేని కొరకు కోరుకుంటున్నారో దేవా, వారు ఆశించింది వారు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి, అధికమైన మేలుతో వారిని తృప్తిపరచండి. నీ మందిరమును నీ మహిమతో నింపండి, నీ తేజో మహిమతో నింపండి ప్రభువా. నా తండ్రి, నిత్యము నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. నాయన, నిత్యము నీ కాపుదల భద్రత ఉంచే దేవుడివి తండ్రి. నాయన, నీ ప్రియబిడ్డలకి నీ కాపుదల ఉంచండి. వారు ప్రార్థించుచుండగా వారు ప్రభువా నీ సన్నిధానములో కన్నీరు కార్చుచుండగా దేవ వారి జీవితంలో ఆనందము సంతోషము దయచేయమని క్రీస్తు ప్రభు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.